సూరుగుండయ్య గుట్ట మీద ఉన్న ఆది మానవుల సమాధుల దగ్గరికి అయితే వెళ్తున్నాం. సూరుగుండయ్య జాతర ఒకప్పుడు మన కాడ కూడా జాతర జరిగేది అన్నట్టు. ఇప్పుడు జరగట్లేదు. 145కి పైగా సమాధులు ఉన్నాయి. మంది రాక్షస గుహలు, కానీ ఇది రాక్షస గుహలు కాదు. ఇది చూసుకున్నట్లయితే ఆది మానవులు ఒకప్పుడు ఏంటంటే వర్షాలకు మొత్తం స్టోన్ మొత్తం కరుగుతుంది అన్నట్టు. ఇక్కడ చూసుకున్నట్లయితే లోపల మనం చూసుకున్నట్లయితే శవపేటికలుతాయి. అదే నీళ్ళ తొట్టి కాదు. ఇక్కడ ద్వారం అయితే ఎందుకు ఏర్పాటు చేసిందంటే మన శవపేటికలతో పాటు ఆదిమానవుడు అప్పుడు ఎంత హైట్ ఉండేది ఒక ఆకారం కూడా మీకు చూపెడతాను. ఈ గుహల్లో కన్నా ఒక్క గుహ చాలా పెద్దగా ఉంటుంది. ఇందులో ఉన్న వాటర్ తాగిన ఆవులు చనిపోయినాయి అంట. ఏంటి తెలుసా? బాగుంటాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ అన్వేషణ. నేను మీ కార్తిక్. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మనం సూరుగుండయ్య గుట్ట మీద ఉన్న ఆది మానవుల సమాధుల దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఏంద్రయుడు మళ్ళీ ఆది మానవుల సమాధుల దగ్గరికి వెళ్తున్నారు అనుకుంటున్నారుగా. ఏం లేదు, ఈ రోజు అయితే మా పిల్లలు అయితే చాలా రోజులు సంది చూడాలి, ఊకే ఆ రాక్షస గుహలు ఆది మానవుల సమాధులను చూడాలంటే వాళ్ళనైతే తీసుకురావడం జరిగింది. ఈ రోజు అయితే మనం సూరుగుండయ్య గుట్ట మీద ఉన్నాం. ఇక్కడున్న గుహల్ని వాళ్ళకి మొత్తం చూపించి అయితే దీని గురించి, దీనికి ఉన్న చరిత్రను కూడా వాళ్ళకి ఈ రోజు అయితే మనం చెప్పడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం గుహల దగ్గరికి అయితే వెళ్తున్నాం. వెళ్దామా పిల్లలు? ఎలా అనిపిస్తుంది ఇప్పుడు మొత్తానికి సూరుగుండయ్య గుట్ట దగ్గరికి ఎట్లా అనిపిస్తుంది? ఎప్పుడైనా నచ్చిందా? ఇదే ఫస్ట్ టైం. నువ్వురా చూసినా మావిడి ఇంకా చూడగా ఉందే బాగా ఆనందపడతాడు. నువ్వెన్నిసార్లు వచ్చింది? ఇది రెండోసారి. మా కార్తీక్ అన్న ఆడంగానే ఫస్ట్ టైం అంటే తీసుకొని వచ్చిండ్రు. ఆడంగానే ఒక్క మాటలు తీసుకొని వచ్చిండ్రు. నువ్వు బ్రో? రెండోసారి. నువ్వు 3 సార్లు వచ్చినా? ఇక ఇంత తెలియదు కానీ 3 సార్లు వచ్చిందట. అంటే చెప్పరాకు కానీ ఇడు ఇదే ఫస్ట్ టైం వచ్చాడు. వీళ్ళైతే చూద్దామని అయితే ఊకంట అంటే మేమైతే ఇక్కడికి వచ్చినాం. ఇప్పుడైతే వెళ్ళి చూపెడదాం వాళ్ళకు. చలో వెళ్దాం. చూస్తున్నారా, ఇక్కడ నుంచి స్టార్ట్ అన్నట్టు. ఇక్కడ నుంచి మొదలు పెడితే అక్కడ కూడా మనకు ఒకటి కనపడుతుంది. ఇక్కడ ఇది ఫస్ట్ గుహ అన్నట్టు. ఇది ఫస్ట్ అన్నట్టు. ఫస్ట్ మనం సూరుగుండయ్య గుట్ట. ఇది సూరుగుండయ్య గుట్ట అన్నట్టు. ఈ సూరుగుండయ్య ఎవరంటే ఇప్పుడు మన కోయల ఎస్టీ వాళ్ళు ఉన్నారా, వాళ్ళ ఆరాధ్య దైవం సూరుగుండయ్య. ఈ సూరుగుండయ్య జాతర ఒకప్పుడు మన కాడ కూడా జాతర జరిగేది అన్నట్టు. ఇప్పుడు జరగట్లేదు. ఏడారం జాతర కంటే ముందు ఇక్కడ జాతర జరిగేది కానీ ఇప్పుడు జరగట్లేదు. ఈ సూరుగుండయ్య గుట్ట మీద సుమారు 145కి పైగా సమాధులు ఉన్నాయి. అంటే మీరేమంటారు, రాక్షస గుహలు అంటారు మన వాళ్ళు. చాలా మంది రాక్షస గుహలు అంటారు, కానీ ఇది రాక్షస గుహలు కాదు, ఆది మానవుల సమాధులు అంటారు. అంటే ఇవి ఆది మానవులు చనిపోయిన తర్వాత వాళ్ళ ఏమంటారు బోన్స్ని ఇందులో పెట్టి పూర్తి చేసేవాళ్ళు అన్నట్టు. వీటిని ఆర్కియాలజీ వాళ్ళు రీసెర్చ్ చేసిన తర్వాత ఇది ఆది మానవుల సమాధులు అని చెప్పడం జరిగింది. అంతకుముందు వరకు మన వాళ్ళు ఏమనుకునేదంటే రాక్షస గుహలు, అబ్బో ఇక్కడ ఏదో ఉన్నది అని చాలా మంది భయపడేది. ఇక్కడ మొత్తం సుమారు 145కి పైగా ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇది ఫస్ట్ గుహ అని చెప్పచ్చు. ఇంకా చాలా ఉండే కానీ ఏంటంటే మన ఊరోళ్ళకి అప్పుడు తెలియక ఏం చేసిందంటే మొత్తం ఇండ్ల నిర్మాణం కొరకు పగలగొట్టి ఇంకా మనకు చాలా తక్కువ కనపడతాయి. ఇప్పుడు సుమారు అయితే 145కి పైగా అంటే 200కి పైగానే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనం అందులో కొన్ని అయితే మీకు చూపెడతాను, మంచి అయితే మీకు చూపెడతాను. ఇదైతే ఫస్ట్ గుహ. ఇంకా ముందుకు వెళ్తే ఇంకా మంచిగా ఉంటాయి. అక్కడికి ఏదో వెళ్దాం. ఇది చూసుకున్నట్లయితే ఆది మానవులు ఒకప్పుడు యూజ్ చేసుకున్న ఒక రోలు ఆకారం లెక్కనైతే మనకు కనబడుతుంది. మొన్న రీసెంట్ గానైతే మేము దీన్ని గుర్తించినాం. అంటే ఇంతవరకు ఇలాంటి ఆకారం అయితే మనకి ఎప్పుడు కనపడలే. మొన్న రీసెంట్ గానైతే ఇది బయటపడ్డది. ఇది ఒక రోల్ లెక్కనైతే మనకైతే కనపడుతుంది. ఇక్కడ చూడండి, గుహ
ఎక్కే ముందు కొంచెం జాగ్రత్త రావాలి, ఎందుకంటే అడవి పండుగ పడుకునే అవకాశం ఉంటుంది ఇందులో. చూస్తున్నారుగా ఆ బండకు ఈ బండకు తేడా ఉన్నది. ఈ బండ చాలా పెద్ద లేదా, అంటే ఆ బండ ఏంటంటే ఈ వర్షాలకు, అది కూడా చాలా పెద్ద బండే, కాకపోతే ఏంటంటే వర్షాలకు మొత్తం స్టోన్ మొత్తం కరుగుతుంది అన్నట్టు, కరుక్కుంటా చిన్నగా అవుతుంది అన్నట్టు. ఇది సుమారు 10 నుంచి 20 టన్నులు ఉంటుందట. అప్పుడు ఈ బండను ఎట్లా లేపింది అన్నదే ఇప్పటి వరకు ఎవరికి కూడా అర్థం కాని ఒక అంతు చిక్కని ప్రశ్నగా మిగిలిపోయిందని చెప్పొచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే లోపల మనం చూసుకున్నట్లయితే శవపేటికలు ఉంటాయి. ఆ శవపేటికలు ఎందుకు ఏందన్నది ముందుకు వెళ్తే శవపేటికల్ని మనం చూడొచ్చు. ముందుకు వెళ్ళాక శవపేటికల్ని కూడా చూపెట్టి ఆ శవపేటికల్లో ఏముండేది అన్నది మీకు అక్కడికి వెళ్ళాక కూడా చెప్తాను. అక్కడికైతే వెళ్దాం ఇప్పుడు, పదండి. అదే నీళ్ళ తొట్టి కాదు, అదే శవపేటిక అన్నట్టు. ఈ ఫ్యామిలీకి చెందింది ఈ శవపేటిక అన్నట్టు. శవపేటికి ఇంకా ముందుకు పోతే మనం క్లియర్ గా చూడొచ్చు. అప్పుడు రీసెర్చ్ చేయడం వల్ల ఒక బండని మొత్తం పగలగొట్టడం వల్ల అందులో ఒక 3 శవపేటికలు, ఆ 3 శవపేటికలు కూడా ఒక ఫ్యామిలీకి చెందినవి అక్కడ మనకు క్లియర్ గా కనబడతాయి. ఇంకా ముందుకు వెళ్తే మనం చూడొచ్చు. చూడండి, ఇందులో మాత్రం ఒకటే శవ, ఒక్కొక్క విధంగా ఉంటాయి అన్నట్టు. ఈ సమాధిలో ఒకటే శవ పెట్టుకుంది, ఇదంతా ఒకటే కుటుంబానికి చెందింది. ఇంకో సమాధిలో 2 ఉంటాయి, మరో సమాధిలో 3 శవపేటికలు కూడా ఉంటాయి. మనం వెళ్ళేదైతే మనం చూడొచ్చు. అక్కడికి వెళ్తే ఇంకా శవపేటికలు అయితే క్లియర్ గా మనకు కనపడతాయి. అక్కడికైతే వెళ్దాం పదండి. ఇట్రా చూస్తున్నారు కదా, అక్కడ గుహ ఈ గుహకు డిఫరెంట్ ఉన్నది. స్టోన్ మొత్తం అయితే వర్షాలకు మొత్తం కరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే లోపల కూడా ఒకటే శవ పెట్టుకున్నది. ఇది చూడండి, ఇంకా అక్కడ చూసిన శవ పెట్టుక చాలా చిన్నగా ఉన్నది, ఇది చాలా పెద్దగా ఉన్నది. ఇందులో కూడా ఒకటే ఉన్నది. ముందుకు వెళ్తే శవ పేటికలు ఇంకా క్లియర్ గా చూడొచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇందులో ఒకటే శవ పెట్టుకున్నది. ఇక్కడ గుహలన్నిటిలో ఇది ఒకటైతే చాలా అందంగా కనబడుతుంది. ఎందుకో మరి ఇంతకుముందు చూసింది అది డిఫరెంట్గా ఉంటుంది. అలాంటిది ఒకటే గుహ ఉన్నది. ఇది అయితే కొంచెం చూడడానికి బాగా కనబడుతుంది. అసలు ఇక్కడ ఈ ద్వారం ఎందుకు ఏర్పాటు చేసింది అన్నది అయితే చెప్తాను. ఇక్కడ ఈ ద్వారం అయితే ఎందుకు ఏర్పాటు చేసిందంటే ఆది మానవుడు చనిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వస్తారనే నమ్మకంతో ఈ ద్వారాన్ని ఏర్పాటు చేసిండు. ఆ టైంలో వాళ్ళు వీళ్ళ కుటుంబకులు మళ్ళీ తిరిగి వస్తారనే నమ్మకంతో ఇక్కడ పూలు పండ్లు పెట్టేదట. అంటే నమ్మకం, అదొక నమ్మకం. చనిపోయిన వ్యక్తి ఆ తొట్ల నీళ్లు కాదు పోసేది. ఆ తొట్లు ఎందుకు అన్నది మీకు అక్కడ వినంగా చెప్తా, ఇంకా క్లియర్ గా కనబడుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే దీని చుట్టూ కూడా ఒక మన ఇంటి చుట్టూ గోడ కట్టుకున్నట్టు ఇట్లా కనబడుతుంది మనకు. అది కూడా ఇదైతే అది నీటి తొట్టే కాదు. చాలా మంది నీటి తొట్టి అంటారు, కానీ నీటి తొట్టే కాదు. అక్కడ వెళ్ళాక మీకు చెప్తాం. ఇంకేమైనా డౌట్లు ఉంటే వీళ్ళకు నీళ్ళు ఎక్కడి నుంచి అంటే కదా, ఇక్కడ దగ్గరలో గౌరారం వాగు అనేది ఒకటి ఉంటది. ఆ వాగు అంటే ఆది మానవులు ఎక్కడున్నా గానీ వాళ్ళకు నీళ్ళ సౌకర్యం ఉన్న కానీ వీళ్ళు ఉండేది. ఇక్కడ దగ్గరలో మనకు గౌరారం వాగు ఉంటది. ఆ వాగు పరిసర ప్రాంతాల్లోనే ఇలాంటి గుహలు ఎక్కడన్నా గానీ వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఓన్లీ ఇక్కడ దామరవాయిలోనే అని కాదు, కొత్తూరులో కూడా ఉన్నాయి. కొత్తూరు, భూపత్పూర్, బీరెల్లి, ఇటు చూస్తున్నట్లయితే గంగారం, పసర దగ్గర బందాల, ఇంకా చాలా ప్లేస్ దగ్గర ఉన్నాయి. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రతి ప్లేస్ లో అన్ని మొత్తం ధ్వంసం అయిపోయినాయి.
అంటే చాలా మంది ఇంటి నిర్మాణానికి కానీ అన్నిటికి కానీ పగలగొట్టిండ్రు. ఇక్కడ దామరవేలో చూసుకున్నట్లయితే చాలా ఉన్నాయి, ఎక్కువ సమాధులు ఉన్నాయని చెప్పచ్చు. వాళ్ళైతే ఎక్కడన్నా కానీ వాటరు సదుపాయం అంటే వాటర్ సౌకర్యం ఉన్న కానీ వాళ్ళైతే నివసించిందని చెప్పచ్చు. మనం శవపేటికలతో పాటు ఆదిమానవుడు అప్పుడు ఎంత హైట్ ఉండేది ఒక ఆకారం కూడా మీకు చూపెడతాను. అక్కడికైతే వెళ్దాం. ఇప్పుడు మరి వెళ్దామా? వాడు కూడా చూపెడతా. ఇప్పుడైతే అక్కడికి పోదాం పని. అంటే ఇది బహుశా చాలా మంది వచ్చి మమ్మల్ని అడిగేది కూడా అదే, ఇది ఎందుకు చాలా పెద్దగా ఉన్నదంటే బహుశా అప్పుడు వీళ్ళందరికీ హెడ్ అంటే ఒక రాజు కావచ్చు, రాజు అని అయితే మేము అయితే చెప్తున్నాం. ఈ కన్నా అన్ని గుహల్లో కన్నా ఇదొక్క గుహ చాలా పెద్దగా ఉంటుంది. ఇంతకు మించి పెద్ద గుహ ఎక్కడ లేదు ఇక ఇదే. కానీ ఇక్కడ చెట్టు మధ్యలో రావడం వల్ల మొత్తం అయితే శిథిల వ్యవస్థకు అయితే చేరుకున్నదని చెప్పచ్చు. ఇంకా చాలా బాగుంటుంది. ఈ లోపలనైతే మనకు మొత్తం పుట్టలు బట్టి అయితే శిథిలావస్థకు అయితే చేరుకున్నది. ముందుకు వెళ్తే మనం శవపేటికలు క్లియర్గా మీకు కనబడుతుంది, చూపెడతాను. అక్కడికైతే వెళ్దాం. నువ్వు అన్నావు గారా నీటి తొట్టెలని, వాస్తవానికి ఈ నీటి తొట్టెలు కాదు, శవపేటికలంట. ఇదంతా గమనించిండ్రా? ఇది మొత్తం ఒకటే కుటుంబానికి సంబంధించింది. మనం ఎక్కడ చూసినా ప్రతి ఒక్క దాంట్లో ఒకటే కనబడ్డది. ఇక్కడ చూసుకున్నట్లయితే 3 శవపేటికలు అవుతున్నాయి. అంటే ఇదంతా ఒకటే ఫ్యామిలీకి చెందింది, ఫ్యామిలీని బట్టి అన్నట్టు. చూడండి, ఈ 2 చిన్నగా ఉన్నాయి, ఇది ఒకటి పెద్దగా ఉన్నది. అంటే బహుశా ఇది యజమాని అనుకుంటా, యజమానిది కాబట్టి చాలా పెద్దగా ఉంది. ఇవి ఎందుకంటే చనిపోయిన వ్యక్తి బోన్స్ ఉంటాయిగా, ఆ బోన్స్ ని ఇందులో పెట్టి పూర్తి చేసేవాళ్ళు. అంటే బోన్స్ పూర్తి చేసేటప్పుడు చెట్ల రసాయనాలు పూసి పూర్తి చేసేవాళ్ళు. అలా పూయడం వల్ల ఏంటంటే బోన్స్ కూడా ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి, ఖరాబు కాకుండా. ఇందులో బోన్స్ పూర్తి చేసిన తర్వాత ఆ రసాయనాలు వాడిందని మనకెట్లా తెలిసిందంటే, ఇక్కడ పక్కన గ్రామస్తులు ఈ నీటి తొట్టెని పట్టుకొని పోయి ఇందులో ఆవులకు నీళ్లు పెట్టిండ్రు అన్నట్టు. ఇందులో ఉన్న వాటర్ తాగిన ఆవులు చనిపోయినాయి అంట. చనిపోవడం వల్ల అప్పుడు మనకి ఎట్లా తెలిసిందంటే, రీసెర్చ్ చేసిన వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఇందులో అప్పుడు వాళ్ళు రసాయనాలు యూజ్ చేసి బోన్స్ పెట్టిండ్రు, అందుకే ఈ నీళ్లు తాగిన ఆవులు చనిపోయినాయి అని అయితే వాళ్ళైతే మనకు చెప్పిండ్రు. అప్పుడు చూడండి ఎంత మంచిగా ఉన్నాయో. బోన్స్ చూపెడతాను. ఏంటి తెలుసా? ఆదిమానవుల్ని బోన్స్ అన్నట్టు. ఇందులో ఇవి వెళ్ళినాయని అయితే చాలా మంది అయితే మనకు చెప్పారు. ఇక్కడ చూడండి, అంటే అప్పుడు రీసెర్చ్ చేసిన తర్వాత అందులో ఈ మట్టిని తీసిన తర్వాత ఈ మట్టిలో అయితే బోన్స్ అయితే మనకు కనబడ్డాయి. చూడండి, అవన్నీ అయితే ఇక్కడ పెట్టడం జరిగింది. చాలా ఉండేది అని చెప్పారు. ఇంకా అప్పుడు ఆదిమానవుడు ఎంత హైట్ ఉండేది ఒక గుర్తు కూడా ఇక్కడ వాళ్ళు అప్పుడు చెక్కడం జరిగింది. అది కూడా మీకు చూపెడతాను, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు అక్కడికి కూడా వెళ్దామా? అక్కడికి వెళ్దాం. ఎట్లున్నాయిరా? అక్కడికి వెళ్దామా మరి? ఇప్పుడు అన్న ఫస్ట్ సార్ అయితే కొన్ని చిన్న గృహాలు కానీ ఇప్పుడు కొంచెం పెద్ద గృహాలు వస్తున్నాయి. అప్పుడు దారి కూడా మంచిగా ఉండవు. ఎట్లా అంటే ఇప్పుడు ఎండాకాలంగా సమ్మర్గా దారి కూడా మంచిగా ఉంటుంది అన్నట్టు. వెళ్దామా మరి?
వెళ్ళే లోపలికి ఎవరు వద్దులే వద్దు లోపలికి వద్దు చూడు ఇలా చూసుకున్నట్టు ఒకటి స్టోర్ వేసుకుంటుంది అవన్నీ పుట్టలు పడుతుంది ఇదంతా స్టోన్ మొత్తం కరిగిపోతుంది వర్షాకాలం అయితే దీని మీద మొత్తం ఒక పచ్చటి గడ్డి లెక్క ఉండి మస్తు కనపడుతుంది చూడడానికి ఒక అందంగా కనపడుతుంది రెండోసారి ఎవరు చేసిండు అర్థమైందా ఇగో ఇంత హైట్ ఉండేది అన్నట్టు అప్పుడు ఇంత హైట్ ఉంటేనే అంత బండాన్ని లేపింది వీళ్ళు అందులో ఉండేది కాదు ఓన్లీ వాళ్ళ బోన్స్ బొక్కలే అలా పెట్టేది అంతే వాళ్ళైతే ఇంత హైట్ ఉండేది అన్నట్టు ఇంత హైట్ ఉంటేనే వాళ్ళు అది లేపింది అని చెప్తారు అదేనా ఇంత హైట్ ఉంటే లేపింది లేకపోతే వాళ్ళు అంత మనంతుంటే అవి లేవు ఏం పేరు అని పేరు అరే నివాసు ఎటు వచ్చిండ్రు రాక్షస గుహల దగ్గరికి వచ్చినా ఎట్లున్నాయి గుహలు ఎట్లున్నాయి మంచిగా ఉన్నాయా ఎన్నోసారి రావడం నువ్వు ఫస్ట్ సారి ఎట్లా అనిపించింది నీకు మంచిగా అనిపించింది చూసినావా మొత్తం చూసినావా మరి ఎట్లున్నది దీని చరిత్ర ఎట్లున్నది మంచిగా ఉన్నది చూసినావు ఫ్రెండ్స్ నా పేరు నితీష్ మాది ములుగు జిల్లా సమ్మక్క సారక్క తాడ్వాయ్ మా ఊరు దామర్వాయ్ కిలోమీటర్ దూరంలో ఉన్న ఆదివాసీ సమాధుల దగ్గరికి వచ్చినాం ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి నేను ఇదే ఫస్ట్ టైం వచ్చదు మీరు కూడా చూడాలనిపిస్తే రాని ఫ్రెండ్స్ అయితే చాలా బాగుంటుంది మీరు వచ్చే వాళ్ళైతే ఇక్కడ డబ్బులు ₹1 తీసుకోకుండా చూపెడతారు హాయ్ ఫ్రెండ్స్ నా పేరు కళ్యాణ్ రావు ఇది 3వ గృహాది దగ్గరికి వచ్చుడు మీరు కూడా వచ్చే వాళ్ళు తప్పకుండా రాని ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ నా పేరు చరణ్ నేను 3వ వచ్చుడు తప్పకుండా రావాలి మీరు అందరూ మా సమాధులు బాగుంటది చూడటానికి బాగుంటది రాండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను నివాస్ మాది దామర్వాయ్ ఇక్కడ రాక్షస గుహలు మంచిగా ఉన్నాయి మీరు వచ్చి చూడండి బాగుంటాయి